మార్గాన్ ద బ్లాక్ డెవిల్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. లోగో కూడా ఇంగ్లీష్లోనే ఉంది, పేరు వార భాషలో ఉంది. ఎటువంటి తర్జుమా పేరు విషయంలో మాత్రం చేయకపోయినా కనీసం బోర్డుల విషయంలో పాటించారు. ఈ సినిమా నిడివి వచ్చి 2 గంటల 12 నిమిషాలు. ఇది యూఏ సర్టిఫికేట్, యూఏ 13 సర్టిఫికేటు. 27 జూన్ 2025 ఈ సినిమా విడుదలైంది. మార్గాన్ ఈజ్ ఏ హార్ట్ పాండరింగ్ మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ దట్ డ్రైవ్స్ ఇన్ టు ది సినిస్టర్ అండర్బెల్లీ ఆఫ్ ఏ చిల్లింగ్ ఇన్వెస్టిగేషన్. ఒక ఇన్వెస్టిగేషన్ గురించి చూపిస్తారు మనకు. విజయ్ ఆంటోనీ ఫిలిమ్స్ ప్రొడక్షన్ మీద ఫాతిమా ఆంటోనీ, విజయ్ ఆంటోనీ కలిసి నిర్మించినటువంటి ఈ సినిమాలో అజయ్ దిశాన్ అనే నూతన నటుని పరిచయం చేశారు. అతను చాలా అద్భుతంగా చేశాడు. దీప్షిక ఉమాపతి రమ్య పాత్రలో నటించినటువంటి ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ ధ్రువ్ ఒక ఇంపార్టెంట్ పాత్రని చాలా మంచిగా చేశాడు. ఈ పక్కకంతా కాలిపోయి ఉంటుంది, ఒక చేయి అంతా పడిపోయి ఉంటుంది. బ్రిగిడా సాగా యాక్ట్రెస్గా ఉన్న ఈ సినిమాలో బి సముద్రకని ఒక పోలీస్ ఆఫీసర్గా అంత ప్రాముఖ్యత లేని పాత్రను పోషించగా, వినోద్ సాగర్ ఇంకొక పాత్రను పోషించిన ఈ సినిమాకి లియో జాన్ పాల్ డైరెక్టర్, రైటర్, ఎడిటర్, విజయ్ ఆంటోనీ ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్ కూడా. ఫాతిమా విజయ్ ఆంటోనీ సహ నిర్మాత, మెయిన్ నిర్మాత ఆమె పేరే వేశారు. సో ఇక సినిమా ఏంటి అంటే ఒక మర్డర్ మిస్టరీ మీద స్టార్ట్ అవుతుంది. ఒక లేడీని ఫస్ట్ టార్గెట్ చేస్తూ ఈమెని పట్టుకుంటే హంతకుడు దొరుకుతాడు అని చెప్పి ఒక లేడీని ఫాలో చేస్తూ అంతకుముందు ఏం జరిగింది అంత గతంలో ఏం జరిగింది అంటూ వెనక్కి తీసుకొచ్చారు. విజయ్ ఆంటోనీ ఒక సిన్సియర్ ఆఫీసరు, అతని కూతుర్ని చంపేస్తారు. మొత్తం ఒక ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల మొత్తంగా నల్లగా మాడి మసైపోతుంది ఆమె. అదే టైపు మర్డర్స్ సిటీలో జరుగుతుంటే ఇతను ఇన్వాల్వ్ అవుతాడు. ఒక గుడ్లగూబ రాగానే గుడ్లగూబను చూసి భయపడేటువంటి ఒక వ్యక్తి సీసీ కెమెరాలు రికార్డ్ అవుతాడు. ఆ వ్యక్తిని పట్టుకుంటారు. అతను స్విమ్మరు. అతను మాటికి షర్టు బరీని ఇప్పేసి ఒక డ్రైయర్ మీద నిలబడి నీళ్ళలో దూకుతూ ఉంటాడు. అతను నీళ్ళలో దూకితే సూక్ష్మ శరీరం ద్వారా బయటకు ప్రయాణించేటువంటి సిద్ధుల యొక్క తత్వం ఆయనకు వచ్చి ఉంటుంది. ఎందుకంటే అతని తండ్రి అతన్ని పెంచి ఉంటాడు. ఆ రకంగా అతను దేవుళ్ళ దగ్గర పెరుగుతాడు. తాబేలుతో ఆయన ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. ఈ రకమైన అలవాట్లు ఉన్నటువంటి అతనికి ఒక చెల్లెలు ఉంటుంది. సో అతని మీద ప్రధానమైన అనుమానితుడు అతను కాబట్టి అతను పట్టుకెళ్ళి అతనే నిందితుడేమో అనే టైప్లో మనకు సస్పెన్స్ మెయింటైన్ చేస్తుంటే మళ్ళొక హత్య జరుగుతుంది. అదే టైప్లో ఈసారి డాక్టర్ చనిపోతుంది. ఎందుకు చనిపోతుంది, ఏం సంగతి అనే ఇన్వెస్టిగేషన్లో విజయ్ ఆంటోనీ డిఫరెంట్గా అంత ఆ పిల్లాడిని ట్రేస్ అవుట్ చేస్తుంటే అతనికి గవర్నమెంట్ జాబ్ ఇప్పించే క్రమంలో అతనికి స్విమ్మింగ్ దాంట్లోనే పోలీస్ శాఖలోనే నీకు ఇస్తాం జాబ్ అంటూ ఎంకరేజ్ చేసి యూపీఎస్సీ రాయమని చెప్పి అతన్ని ఎంకరేజ్ చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాయమంటాడు. రాసిన తర్వాత నీకు జాబ్ వచ్చేలాగా నేను చేస్తానని చెప్పేసి అంటాడు. అంటే అతను చేసేది ఏంటి, దాంట్లో యూపీఎస్సీలో ఎగ్జామ్ రాస్తారు కానీ సహకరిస్తానంటాడు ఇతను. సరే మొత్తానికి ఏంటి అంటే హీరోయిన్లు అందంగా ఉన్నారు. వీళ్ళు చెల్లెలు క్యారెక్టర్ చేసిన అమ్మాయి కానీ మెయిన్ హీరోయిన్గా ఎవరైతే చచ్చిపోయిన అమ్మాయి కానీ బాగుంది. తర్వాత ఇతనికి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఎవరైతే స్విమ్మర్ ఉన్నాడో ఆ అబ్బాయికి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఆ అబ్బాయిగా చేసిన అతను చిన్నోడు, కళ్ళు పిల్లికన్ టైప్లో, మరి అది మేకప్ నిజంగా కల్లో తెలియదు కానీ చాలా అద్భుతంగా చేశాడు ఆ అబ్బాయి అజయ్ దిశాన్. సో అతని లవ్ స్టోరీ అతన్ని ఏమంటుందంటే లూజర్ అని చెప్పి ప్రేయస్ అన్నప్పుడు అతను మానసిక జబ్బుతో బాధపడుతూ ఉంటాడు. అతను ఒక డ్రగ్ని వాడుతూ ఉంటాడు. ఆ డ్రగ్ ఇన్వెస్టిగేషన్ టైంలో అతను లేకపోతే నీళ్ళన్నీ తాగేస్తాడు. 20 లీటర్లు నీళ్ళు తాగిన తర్వాత నీళ్ళలో తలకాయ మూస్తాడు. అతను నీళ్ళలో ఎంతసేపైనా ఉండగలుగుతాడు. ఆ స్టెమినా చూసి సబ్మెరీన్లో ఉద్యోగం కోసం అతని ఇంటర్వ్యూకి విజయ్ ఆంటోనీ తీసుకెళ్తే ఇతను ఇన్వెస్టిగేషన్ సహకరించి సూక్ష్మ శరీరంతో అతను ప్రయాణం చేసి అతను చెప్పిన విషయాలు కాకమ్మ కథలని వీళ్ళు అనుకుంటే అంత ఒరిజినల్గా జరుగుతుంది. అక్కడ ఒక అతను హంతకుడు చేరి వెళ్ళిపోయి ఉంటాడు. అది హంతకురాలు అన్నది క్లైమాక్స్లో మనకు ముగుస్తుంది. చాలా అద్భుతమైన సస్పెన్స్తో ద బ్లాక్ డెవిల్ అనే దానికి కూడా అర్థంతో నలుపు తెలుపు అనేటువంటి రేస్ దాని మీద ఏ రకంగా అయితే డిఫరెన్స్ వచ్చినప్పుడు బాధపడతారో ఆ బాధపడ్డ వాళ్ళు పగ తీసుకునేటువంటి అంశం ఒక కొత్త కోణంలో, డిఫరెంట్ కోణంలో మార్గాన్ సినిమా రూపుదిద్దింది. ఒక టైటిల్స్ తమిళ్లో ఉండడము, ఆ తర్వాత ఇదేమో తమిళ్లోనేమో మార్గాన్ టైటిలు, దానికి ఉన్న కింద ఇచ్చినటువంటి క్యాప్షన్ ఏమో ది బ్లాక్ డెవిల్ అని చెప్పి ఇంగ్లీష్లో ఇవ్వడము, లోగోనేమో ఇంగ్లీష్లో వేయడము, తెలుగుదనాన్ని పక్కకు పెట్టడాన్ని కొంచెం మనము గ్రహించాలి తెలుగు విషయంలో. మిగతా విషయంలో సినిమా ప్రకారంగా మాత్రం స్క్రీన్ ప్లే కానీ విజయ్ ఆంటోనీ ఈ టైంలో అప్పుడే తండ్రి పాత్ర చేయటువంటి అవకాశం ఎందుకు వచ్చిందో అర్థం కాదు. కూతురుతో ఫోన్లో మాట్లాడి, వీడియో ఫోన్లో మాట్లాడినప్పుడు ఆ కూతురు ధైర్యంగా చెప్పేటువంటి విషయాలు, ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఈ కథ. సో అతను కూతురు చనిపోయిన తర్వాత అతను బాధపడి ఇన్వెస్టిగేషన్లో తప్పించుకున్న తర్వాత అన్అఫిషియల్గా ఇన్వెస్టిగేట్ చేసి మొత్తానికి ఆ హంతకుడు లేదా హంతకురాల్ని పట్టుకునేటువంటి కథ ఈ కథ. చాలా బాగా తీశారు, అద్భుతంగా తీశారు. హింసపాలు ఎక్కువ ఏ రాలేదంటే చాలా జాగ్రత్తగా తీశారు. ఎక్కడ అసభ్యత లేకుండా చాలా నీట్గా చేసినటువంటి సినిమాలో హీరోయిన్ ఇద్దరు అందంగా ఉండి
బాగా యాడెడ్ అడ్వాంటేజ్ అయ్యారు. విజయ్ ఆంటోనీ మ్యూజిక్ కూడా బాగా సహకరించింది. సినిమా బాగుంది. TGAG అనేటువంటి కార్ నంబర్ 0250 నంబర్ ఒకటి ప్రాముఖ్యతలో ఉంటుంది కథలో. ఆ కారు కాకుండా ఒక మోడల్స్ని పట్టుకొచ్చేటువంటి ఒక ఫోటోగ్రాఫర్, అతను డైరెక్టర్స్ దగ్గర పనిచేస్తున్నాడు. ఫోటోగ్రాఫర్ లవర్కి అతను $1 ఇస్తాడు ఒక గిఫ్ట్. ఆ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఆ గిఫ్ట్ని కారు మీద మట్టి అంటినటువంటి ఒక కారు మీద చేయితో గీస్తాడు ఒక అతను, వృద్ధుడు కారు అది. ఆ గీసినటువంటి వ్యక్తిని పట్టుకొని వీళ్ళు ఇంట్రాగేట్ చేస్తారు. అతనే ఈ స్విమ్మరు. ఆ స్విమ్మర్ ద్వారా సూక్ష్మ శరీరం ద్వారా అతను వెళ్ళిన తర్వాత వీళ్ళకి సహకరించిన తర్వాత ఏ రకంగా హంతకుడిని పట్టుకున్నారు, ఏ సంఘక హంతకురాలు పట్టుకున్నారు అనేది మిగతా కథ. సో చాలా అద్భుతంగా తీశారు సినిమాని. ఆ 2-3 సార్లు ఆ ఫోటోగ్రాఫర్ మీద అనుమానం వచ్చినా కూడా, ఆ తర్వాత ఇతను మెయిన్ పర్సన్ మీద అనుమానం వచ్చినా కూడా, అది కాకుండా ఏదైతే ప్రేక్షకుల్ని తప్పించి థ్రిల్ చేశారో అక్కడే ఈ సినిమా సక్సెస్ ఏర్పడింది. ఈ సినిమా మంచి స్క్రీన్ ప్లేతో బాగా రూపుదిద్దుకొని మంచి టెన్షన్తో ఉన్న ఈ సినిమాకి ఆ ఇద్దరు హీరోయిన్లు కూడా మంచి అంగసౌష్ఠవంతో చాలా బాగుండి సినిమాకు బాగా యాడెడ్ అడ్వాంటేజ్ అయ్యారు. సిస్టర్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి చాలా బాగుంది. అట్లాగే హీరోయిన్గా చేసిన అమ్మాయి కూడా చాలా బాగుంది, ఇతని లూజర్ అన్న అమ్మాయి. ఆ తర్వాత ఇంకొక అమ్మాయి స్టార్టింగ్లో చనిపోయే అమ్మాయిలు బాగా తీసుకున్నారు. చెత్తకుండలో పడేసేటువంటి సన్నివేశాలు కూడా చాలా సహజంగా రూపుదిద్దుకున్న తర్వాత విజయ్ ఆంటోనీ కూడా ఒక పక్కకు సగం కాలినటువంటి శరీరంతో అతను యాక్ట్ చేయడం, ఒక చేయి పడిపోయిన చేయడం, ఆ క్యారెక్టర్ సొంతంగా నిర్మాత అయ్యి కూడా తన పాత్రను తక్కువ చేసుకొని ఆ స్విమ్మర్ పాత్రని ఎక్కువ చేయడం ఆ సినిమా టేస్ట్ని అర్థం చేసుకుంటాం మనము. సినిమా డైరెక్షన్ చాలా బాగుంది, స్టోరీ డిఫరెంట్గా ఉంది, ఆ గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. సూక్ష్మ శరీరం ప్రయాణించినప్పుడు ఆ కారులో డిజిటల్గా స్టార్ట్ అయ్యేటువంటి ఆ విధానం అంతా కూడా మనల్ని ఆకట్టుకునే విధంగా సాగినటువంటి ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4/5 ఈజ్ మై రివ్యూ రేట్. ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు వాళ్ళ చెల్లెలకి స్పీకర్ ఫోన్ చేస్తే ఎక్కడ పోయినావు అని చెప్పి, నేను లేకుంటే వెళ్ళిపోతాను, నువ్వు నెక్స్ట్ టైం నువ్వు ఫోన్ చేయకపోతే